హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. ఇప్పుడైతే మీకు 10 నిమిషాలలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో కంప్లీట్ ఈ వీడియోలో చూపిస్తాను, ఓకేనా. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. చాలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తోటి 10 నిమిషాలలో బ్లౌజ్ అయితే ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఇలా మనకి బ్లౌజ్ అనేది బ్లౌజ్ పీస్ ఇది లైనింగ్ అండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి, ఓకేనా. ఇప్పుడు నడుం లూజ్ మనం ఖర్చులతో సహా మార్కింగ్ వేసుకోవాలంటే ఇప్పుడు బ్లౌజ్ని ఇలా తీసుకొని చంక కింద అటు సైడ్ ఇటు సైడ్ ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియో కరెక్ట్ ఉందా లేదని ఒక్కసారి అయితే నేను చెక్ చేసుకున్నాను, ఓకేనా. సో ఇప్పుడు ఇలా కింద ఇలా చంక కింద అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకొని ఇలా కట్టులతో సహా నడుము లూజ్ అయితే మార్కింగ్ వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు కప్పు హైట్ అనేది మార్కింగ్ వేసుకోండి. అటు పావించు ఇటు పావించు ఖర్చు మార్కింగ్ వేసుకోవాలి కప్పు కోసము. తర్వాత ఇప్పుడు బ్లౌజ్ హైట్ అనేది ఇలా బ్యాక్ సైడ్ టాకా నుంచి షోల్డర్కి తిన్నగా ఇలా పట్టుకొని ఖర్చులతో సహా మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు దీని ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు అన్నమాట, ఓకేనా. అలాగే చంక డౌన్ కూడా 6 ఇంచులు. దీనిది చంక లూజ్ వచ్చేసి 8 ఇంచులు అండి, ఓకేనా. సో ఇప్పుడు చంక దగ్గర కరువు కోసం అయితే నేను 1.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలిపేసేయండి. ఇప్పుడు ఇక్కడ గల్ల కోసం 2.5, కింద గల్ల వెడల్పు కోసము షోల్డర్ దగ్గర 2.5, కింద గల్ల కోసము 2 మీద 8 గీతలు తీసుకున్నా. ఇప్పుడు ఇలా మార్కింగ్ అయితే వేసుకున్న తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ షోల్డర్కి తిన్నగా బ్యాక్ సైడ్ టాకాల కోసము ఇలా కింద స్ట్రైట్గా కొంచెము మార్కింగ్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్న ప్రకారము నీట్గా అనేది కట్ చేసుకోవాలి బ్లౌజ్, అంతే అండి ఇంకా. సో చంక లూజ్ 8 ఇంచులు, చంక నేను ఇక్కడ కొలవడం మర్చిపోయాను, మీకు తర్వాత చూపిస్తాను కట్ చేసిన తర్వాత. సో ఇప్పుడు ఇలా మనము కట్ చేసుకున్న మార్కింగ్ వేసుకున్న ప్రకారము వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. నేను వీడియో అనేది ఫాస్ట్లో పెట్టలేదండి, ఓకేనా. మీకు కటింగ్ అర్థం కావాలని చాలా స్లోగా పెట్టాను వీడియో, ఓకేనా. ఇప్పుడు మనము బ్యాక్ సైడ్ చంక లూజ్ అనేది ఇలా పెట్టుకొని చూసుకోండి. నేను తీసుకున్నది ఎగ్జాక్ట్ కరెక్ట్ వస్తుంది. ఇలా ఈ 2 ఇంచెస్ అనేది మనకి ఖర్చు కోసము, ఓకేనా. సో ఇక్కడ చిన్న మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇలా హ్యాండ్స్ అనేది నా 4 ఫోల్డింగ్ వేసుకొని ఓపెన్ అనేది మన సైడ్ ఉండాలి, ఓపెన్ అనేది మనకు ఆపోజిట్లో ఉండాలి, మనకి ఎదురుగా ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి. ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ని ఇలా పెట్టుకోండి, ఓకేనా. హెమ్మింగ్ కోసం అయితే నేను 1 ఇంచ్ అనేది 1 ఇంచ్ వదిలేసాను. తర్వాత బ్లౌజు ఇలా హ్యాండ్ని అయితే పెట్టుకున్న తర్వాత సో ఖర్చులతో సహా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను, ఓకేనా. అలాగే హ్యాండ్ లూజ్ కూడా ఇక్కడే మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు సో ఈ మార్కింగ్ని ఇలా కలుపుకొని ఇక్కడే నేను హ్యాండ్ లోత్ అనేది తీస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. చాలా ఈజీగా అంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు అండి, ఎక్కువ ఇబ్బంది లేకుండా, ఓకేనా. సో ఇప్పుడు నేను ఇక్కడ మార్కింగ్ వేసుకున్న ప్రకారం కూడా సో హ్యాండ్ లోత్ అనేది తీస్తున్నాను. తర్వాత ఇక్కడనే నేను సైడ్కి మనకి చంక దగ్గర సో ఖర్చులు పడతాయి కదా, అతుకులు పడతాయి కదా, చంక పిలికలు అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనకి రిమైనింగ్ క్లాత్లో మనము ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుంటాము. సో బ్యాక్ పార్ట్ని క్రాస్ వేసుకోవాలి మనము ఫ్రంట్ పార్ట్ తీయాలంటే. ఇప్పుడు ఇలా క్రాస్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా నీట్గా మార్కింగ్ అయితే వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ తీసేయండి. ఇప్పుడు ఉక్సు పట్టి సైడ్ మనకి ఫ్రంట్ పార్ట్ గల్లా అనేది
ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా పెట్టుకోవాలి. కాజా పట్టి సైడ్ పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్ గల్ల అనేది ఎక్కువ వస్తుంది. సో కాబట్టి ఉక్సు పట్టి సైడ్ తీసుకోవాలి ఇక్కడ. సో మొత్తము ఫ్రంట్ పార్ట్ టాగా కోసము వాటన్నింటికి ఖర్చు అయితే మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది ఇట్లా మిడిల్ టాకా నుంచి హైట్ ఇలా మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇలా మార్కింగ్ని కలుపుకొని చంక రౌండ్ గల్ల రౌండ్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కలుపుకోండి. ఇక్కడ కొంచెము లోతు అనేది తీసుకోండి చంక దగ్గర ఫ్రంట్ పార్ట్లో, ఓకేనా. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేయండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్కువ ఇబ్బందిగా కన్ఫ్యూజింగ్గా ఏమి ఉండదు. మీరు కరెక్ట్గా చూస్తే చాలా ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ప్రకారం నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కట్ చేసింది ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ మీద పెట్టి చెక్ చేసుకోవాలి. ఇప్పుడే ఇక్కడ మనకి బ్లౌజ్ కటింగ్ కరెక్ట్ వచ్చిందా రాలేదా తెలిసిపోతుంది. ఇలా సో ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందో నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ నేను షోల్డర్కి తిన్నగా ఫ్రంట్ పార్ట్ టాకాల కోసము మార్కింగ్, అలాగే ఇటు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ తర్వాత చంక సైడ్ ఉన్న టాకాస్ కోసం చిన్న టక్స్ అయితే పెడుతున్నాను. ఇది పెట్టిన తర్వాత షేప్ పట్టి అనేది సో మనకి కాజా పట్టి సైడ్ ఉక్స్ పట్టి సైడ్ ఎంత హైట్ వచ్చింది, అలాగే కింద మిడిల్ ఎంత హైట్ వచ్చింది, తర్వాత సైడ్ జాయింట్ వైపు ఎంత హైట్ వచ్చిందని చెక్ చేసుకొని దాన్ని బట్టి షేప్ పట్టి అనేది డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 1-2 సార్లు వీడియో చూడండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మిడిల్ కొలతని తర్వాత సైడ్ జాయింట్ వైపు కొలతని తీసుకోవాలి. నాకు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ 3.5, మధ్యలో 2, అటు లాస్ట్కి 3 వచ్చిందనమాట. సో దాని ప్రకారం నేనైతే ఇప్పుడు షేప్ పట్టిని అది సో డ్రా చేస్తున్నాను, ఓకేనా. మిడిల్లో 2 ఇంచులు, సైడ్ జాయింట్ వైపు 3 ఇంచెస్. ఇప్పుడు మనం ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకోవాలి. అంతే షేప్ పట్టి రెడీ అయిపోయింది మనకు. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుందండి. సో ఇప్పుడు కట్ చేసిన దాన్ని పక్కన పెట్టేసి నడుం కోసము కూర ఉన్న క్లాత్ అయితే ఇక్కడ నేను తీసుకుంటున్నాను నడుం పట్టి కోసము. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలి. మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ ప్రకారం కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇది చాలా అంటే చాలా స్మూత్గా ఉంది, జార్జెట్ అన్నమాట. ఇలాంటి బ్లౌజ్లు బిగినర్స్కి కుట్టాలని చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ముడత వస్తుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా లైనింగ్ అనేది అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇలా నేను కట్ చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ వేసిన తర్వాత చూసుకోండి. ఫస్ట్ అసలు ఇది బ్లౌజ్ పీస్ పన్న చాలా తక్కువ వచ్చింది, వెడల్పు తక్కువ వచ్చింది. పొడవు ఓకే కానీ వెడల్పు అనేది చాలా తక్కువ వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా పెట్టి సో కట్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు ఇలా కట్ చేసి వీడియో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది. హ్యాండ్స్ అనేది ఇటు సైడ్ తీసుకుంటున్నాను నేను, చూసారు కదా. మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి సరిపోయిందండి. అదే పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే ఈ బ్లౌజ్ పీస్ అసలు సరిపోదు, చాలా తక్కువ వచ్చిందన్నమాట. సో ఇప్పుడు ఇలా పెట్టుకొని హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. అంతే అండి, చాలా సింపుల్గా 10 నిమిషాలలో మీరు బ్లౌజ్ కటింగ్ అయితే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇదండి వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.
సో ఇలాగ నీట్గా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి, మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మీద పెట్టి. అంతే అండి, బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.